ఇక పద్మావతినైతే విక్కీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటూ ఉంటాడు. ఇక పద్మావతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విక్కీ కూడా నిన్ను అనవసరంగా నమ్మాను పద్మావతి. మా అక్కని సేఫ్‌గా వస్తుందని ఆశపడ్డాను. కానీ నువ్వు చేసిన పనికి ఇప్పుడు మళ్ళీ మా అక్క ఆ దుర్మార్గుడి దగ్గరే వచ్చింది. అయినా నువ్విలా చేస్తావని అనుకోలేదని విక్కీ అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే సారు నేను చేసింది మీకు తప్పే అనిపించొచ్చు. కానీ నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే వదిన ఇప్పుడు గర్భవతి. తను ఇంకో ప్రాణాన్ని కాపాడుకోవాలంటే దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలీదు. వాడు అస్సలు మంచి వ్యక్తి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నిన్ను అనవసరంగా నా మనసులో చోటిచ్చాను పద్మావతి. నీకు నా మనసులో చోటిచ్చి నేను చాలా తప్పు చేశాను అని విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే సారు వదిన్ని నాకు ఆ దుర్మార్గుడు రోజు నా కళ్ళ ముందే కనబడుతున్నాడు. అలాంటి వాడి దగ్గర వదిన సేఫ్‌గా ఉంటుందని నాకు అనిపించలేదు. అందుకే ఈ కేసు వాపస్ తీసుకున్నాను. దేవుడా! ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మళ్ళీ నాకు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి పద్మావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విక్కీ అయితే అలాగ మందు కొడుతూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. పద్మావతి నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదని చెప్పి విక్కీ అయితే మందు కొడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు. పద్మావతి కూడా సారు మీరు నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఏంటో అని చెప్పి పద్మావతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ బయటన నడుస్తూ ఉంటుంది.